హలో నమస్తే. అమరావతిలో ఫైట్ జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల మధ్య. అమరావతి ప్రాంతంలో కొంతమంది రైతులు భూములు ఇవ్వడానికి నిరాకరిస్తూ ఉన్నారు. పెనుమాక ప్రాంతానికి సంబంధించిన రైతులు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అక్కడ భూములు ఇవ్వడానికి నిరాసక్తత వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రైతుల కోసం ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు అక్కడ రైతులను పరామర్శించడం కోసం వైసీపీ నాయకుల బృందం బయలుదేరింది. నాయకుల బృందం బయలుదేరిన సందర్భంగా అక్కడ కొంతమంది అమరావతి రైతుల పేరుతో ఆందోళన చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా అక్కడ రాళ్ల దాడి, కోడిగుడ్ల దాడి చూసాం. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనినే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ సర్కారు కూడా చేస్తోంది. అమరావతి ప్రాంతంలో గతంలో అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా మార్చి 3 రాజధానులు చేసి అమరావతి కూడా ఒక రాజధానిగా ఉంచుతూ అక్కడ అమరావతి డెవలప్మెంట్ని పక్కన పెట్టింది వైసీపీ సర్కారు. అదే సమయంలో అక్కడ భూములు ఇచ్చిన రైతులు ఆందోళన చేస్తూ వచ్చారు. ఆందోళన చేసిన సందర్భంగా అప్పటి తెలుగుదేశం పార్టీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి ఆ ప్రాంతంలో పర్యటనకు వెళ్లారు. ఆ ప్రాంతంలో పర్యటనకు వెళ్లిన చంద్రబాబు కాన్వాయ్ పైన చెప్పులు విసిరారు కొంతమంది. అప్పుడు అక్కడ రైతులు, కొంతమంది భూములు ఇచ్చిన రైతులు, మేము భూములు ఇచ్చాం రాజధాని కోసం, ఇక్కడ రాజధాని లేకుండా ఎలా చేస్తారంటూ ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వారికి మద్దతుగా టీడీపీ అధినేత వెళ్తే అప్పుడు కొంతమంది రైతులు ఆయన పైన చెప్పులు విసిరారు. ఈ చెప్పులు విసిరిన ఘటనని అప్పటి డీజీపీ కొంతమంది రైతులకు సంబంధించిన భావ ప్రకటన స్వేచ్ఛగా చెప్పారు. వాళ్ళు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వాళ్ళకు కూడా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది కదా, తప్పేంటి అంటూ అప్పుడు డీజీపీ మాట్లాడడం చూసాం. అది ఆ ప్రభుత్వ విధానంగా కనపడింది. ఇక ఇప్పుడు ఈ ప్రభుత్వం భూసేకరణ చేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం 2వ విడత భూసేకరణ చేస్తున్న సందర్భంగా బలవంతంగా భూమిని సేకరించే ప్రయత్నం చేస్తోంది. మొదటి విడతలో భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరగలేదు. పైగా మాకు ఏ రకమైన న్యాయం చేస్తారనే దానిపైన స్పష్టత లేదు కాబట్టి మేము భూములు ఇవ్వము అని కొంతమంది రైతులు అంటున్నారు. ఆ రోజు అక్కడ చంద్రబాబు అక్కడికి వెళ్ళిన సమయంలో రైతుల ఆందోళన నిజం, రైతులు ఆవేదన నిజం. ఈరోజు ఇక్కడ భూములు ఇవ్వము అని చెప్తున్న రైతుల ఆందోళన నిజం, రైతుల ఆవేదన నిజం. ఆ రోజు అధికార పార్టీ అక్కడ రైతుల వ్యతిరేకతను పట్టించుకోలేదు, దాన్ని బుల్డోజ్ చేసే ప్రయత్నం చేసింది. ఇప్పుడు అధికార పార్టీ ఇక్కడ రైతుల ఆందోళనను పట్టించుకునే ప్రయత్నం చేయట్లేదు, దాన్ని బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తోంది. దానిలో భాగంగానే వైసీపీకి సంబంధించిన నాయకుల అడ్డగింత కావచ్చు, వాళ్ళపైన కోడిగుడ్ల దాడి కావచ్చు చూసాం. ఇక్కడ రైతుల దగ్గరికి వైసీపీ నాయకులు వెళ్ళి మాట్లాడడం వల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదు. నిజానికి అక్కడికి వెళ్లకుండా ఆపడం ద్వారా, ఇక్కడ వెళ్ళనీయకుండా ఆపడం ద్వారా ఇంకా అక్కడ రైతుల్లో ఆందోళనని మరింత పెంచుతుంది ప్రభుత్వం. ప్రతిపక్ష పార్టీని కూడా ఇక్కడికి రానియట్లేదు. మా భూమి బలవంతంగా తీసేసుకుంటారేమో, మన భూమిని బలవంతంగా తీసుకుంటే మన పరిస్థితి ఏంటి అనే ఆందోళన అక్కడ రైతుల్లో మరింత పెరగడానికి సంబంధించిన అవకాశం కూడా కనపడుతోంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది రైతులు కలెక్టర్ని కలిశారు. మా భూముల్ని బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు, మేము అటువంటి మా భూములు ఇవ్వడానికి మేము ఆసక్తిగా లేము అనే విషయాన్ని కూడా చెప్తున్నారు. ఈ పర్టికులర్ ప్రాంతంలో భూసేకరణ పట్ల ప్రభుత్వం ఎందుకంత పట్టుదలగా ఉందో అర్థం కాదు. నిజానికి మొదటి విడత భూసేకరణ జరిగిన సందర్భంగా కూడా కొంతమంది రైతులు అక్కడ భూములు ఇవ్వలేదు, ఇప్పటికీ భూములు ఇవ్వలేదు. వాళ్ళు భూములు ఇవ్వని కారణంగా, కేసులు కోర్టులో ఉన్న కారణంగా వేయాల్సిన రోడ్లు కూడా అడ్డదిడ్డంగా వేయాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది అమరావతి ప్రాంతంలో. సో ఇప్పుడు కూడా రైతులు భూములు ఇవ్వనన్నప్పుడు దాన్ని లీగల్గా తేల్చుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది, రైతులతో నెగోషియేట్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. రైతులకు ఇంకో ఆప్షన్ లేకుండా భూములు ఎలాగైనా మనం తీసుకుందామనే ప్రయత్నం ప్రభుత్వం చేయకూడదు. అలా చేస్తుంది అనేది ప్రస్తుతం అమరావతి ప్రాంతానికి సంబంధించిన కొద్దిమంది రైతుల ఆందోళన, రైతులకు సంబంధించిన మాటగా ఉంది. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించో లేదా రాజధానిని వ్యతిరేకించే వాళ్ళు, భూములు పోతాయని ఆందోళన ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, భూములు ఇవ్వము అని ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్తో సంబంధం లేకుండా మేము ప్రభుత్వానికి భూములు ఇవ్వమని చెప్తున్న వాళ్ళలో అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఉన్నారు. ఆ మాటకు వస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నమాట. సో గత ప్రభుత్వం ఏం చేసిందో, అమరావతి కోసం ఆందోళన చేసిన వాళ్ళ పట్ల గత ప్రభుత్వం ఏ రకంగా బిహేవ్ చేసిందో, అమరావతి ప్రాంతంలో బలవంతంగా మా భూములు తీసుకుంటే ఊరుకోం అని చెప్తున్న వాళ్ళ పట్ల ఈ ప్రభుత్వం కూడా అదే తరహాలో వ్యవహరిస్తోంది. గతంలో జరిగిన తరహా ఫైట్లే ప్రస్తుతం జరుగుతున్నాయి. అమరావతి ప్రాంతంలో రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం పట్టు లేదు. గడిచిన 5 ఏళ్ల పాలన కారణంగా అక్కడ పట్టు దారుణంగా కోల్పోయింది. ఈ ప్రభుత్వ విధానాల వల్ల, ఈ ప్రభుత్వం అనాలోచితంగా తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల వల్ల ఆ ప్రాంతంలో వైసీపీ పట్టు పెంచుకునే ప్రయత్నం కనపడుతోంది. అలా పట్టు పెంచుకోవడానికి ప్రభుత్వం బిహేవ్ చేస్తున్న తీరే కారణమవుతుంది. గతంలో తాము ఏ రకమైన ఇబ్బందులను ఫేస్ చేశామో అటువంటి ఇబ్బందులు ఇప్పుడు మరో రాజకీయ పార్టీని పెడదామని అనుకోవడం ద్వారా తాము ఏ రకంగా అటువంటి ఇబ్బందులను ఫేస్ చేసి గెయిన్ తీసుకున్నామో అదే రకమైన గెయిన్ ఇప్పుడు మనం ఇబ్బంది పెడుతున్న రాజకీయ పార్టీ కూడా భవిష్యత్తులో తీసుకుంటుంది అనే కనీస రాజకీయ ఆలోచన ప్రభుత్వాలకు ఉండాల్సిన అవసరం ఉంది. అమరావతిని ఒక పొలిటికల్ ఎజెండాగా, ఒక పొలిటికల్ కాంట్రవర్సీగా చూసే ప్రయత్నం 2 రాజకీయ పార్టీలు చేయడం రాష్ట్రానికి, ఆ ప్రాంతానికి సంబంధించిన రైతులకు, రాజధాని ప్రాంతానికి ఏమాత్రం మంచిది కాదు.